ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రధానంగా ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే వారిలో కొంతమందికి ఓటు కనిపించడం లేదంటూ మొరపెట్టుకున్నారు. తమ నియోజకవర్గంలో ఓటున్నా ఇక్కడ ఓటు వేసుకోవడానికి వస్తే కనపడలేదంటూ కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ ఓటర్ల సమస్యలు తీర్చడంలో హెల్ప్ డెస్క్ బిజీ అయిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోవడానికి కూడా మొత్తం ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సెంటర్లకైతే కంటిన్యూగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. అయితే మొత్తం ఎవరైతే ఇక్కడ ఓట్ల కోసం వస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటు ఇక్కడ ఉందా లేదా అనే అనుమానంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు రేపు పోలింగ్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఓటు ఇక్కడ ఉందా అని చూసుకోవడానికి వచ్చి తర్వాత 4-5 చోట్లకి తిరిగి చాలా ఇబ్బందులు పడ్డామని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఓటు ఉందో అక్కడికి వెళ్ళండి, విజయవాడ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టారన్నారు. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఏలూరు కాన్స్టిట్యున్సీలో చూసినా లేదు, విజయవాడ ఈస్ట్లో చూసినా లేదు. ఇదే పరిస్థితి, నాలాంటి పరిస్థితి సేమ్ మేడం గారిది. ఇక్కడ చాలా మంది ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాం. ఓటు లేదన్నారు, రేపటి వరకు రమ్మంటున్నారు. మేడం చెప్పండి, ఏంటి ఎట్లా ఓట్లు వేయించే మేమే ఓటు లేకుండా నిరాధారంగా నుంచున్నాం సార్. రోడ్డు మీద ఏం చేయాలి? ఫామ్ 12 ఎక్కడ ఇచ్చారో ఆ కన్సర్న్ ఆర్ఓకి రిపోర్ట్ చేయాలని చెప్తున్నారు. సో అది ఫామ్ 12 ఎక్కడ ఇచ్చారో ఆ కన్సర్న్ ఆర్ఓకి వాళ్ళు రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. వాళ్ళు ఓటు వేయడానికే ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాం, కానీ అయితే 12D ముందుగా ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళకి మాత్రమే మాకు బ్యాలెట్ పేపర్లు వస్తాయి, ఎవరైతే ఆలస్యంగా సబ్మిట్ చేశారో వాళ్ళకి రావు అని చెప్తున్నారు. విజయవాడ వెస్ట్లో నా ఓటు ఉంది. నేను 1 మంత్ బిఫోర్ పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేశాను, కానీ నా ఓటు లేదు సార్. అది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. 1 మంత్ బిఫోర్ అంటే వాళ్ళ ట్రైనింగ్కి సంబంధించిన సమయంలో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసినా కూడా పోస్టల్ బ్యాలెట్ మాకు లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత లేదని చెప్తున్నారు. అలాగే సంబంధిత కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా లేకపోతే ఇంకొక చోట ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అందుబాటులో లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి దీనికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. వీళ్ళకి ఓటు హక్కు ఉంటుందా లేకపోతే ఏం చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.